త్రిశూల వ్యూహాలు, సుదర్శన చక్రాలు. వర్మ గారు గుచ్చుడే గుచ్చుడు వైసీపీ త్రిశూలంతో. సార్ వర్మ గారు వాళ్ళు ఇలా ఇంటరప్ట్ చేస్తుంటే మాట్లాడండి. వాళ్ళ వాయిస్ కూడా బయటికి వెళ్లకుండా నేను ఇంటరప్ట్ చేయగలను. బాలకోటయ్య గారు, మీ వయసు చాలా పెద్దది, అనుభవజ్ఞులు, కొంచెం ఓపిక తెచ్చుకోండి అబ్బా. ఎందుకంత కంగారు? నా మాటలు మాట్లాడి ఫస్ట్ రెడ్డి గారు మీరు బాలకోటయ్య గారు అమరావతి పరిరక్షణ పక్కన పడేసి నువ్వు వెళ్ళి తెలుగుదేశం పరిరక్షణ తెచ్చుకోబా. అమరావతి పరిరక్షణ మాట్లాడుతా ఉన్నాడు. ఇంకా బలం పెంచుకుంది బాలకోటయ్య. ఏనుగు లాంటి వైసీపీ ఇంకా బలం పెంచుకుంటుంది. ఈయన మాట్లాడుతా ఉన్నాడు అవుట్ రేటెడ్ గా టీడీపీ వాయిస్ మాత్రమే మాట్లాడుతా ఉన్నాడు. కియాని వెళ్ళగొట్టారా? ఎక్కడికి వెళ్ళగొట్టారు? కియా ఫ్యాక్టరీ వెళ్ళి చూసుకోపో, ఉందో లేదో. 600 కోట్ల ఎక్స్టెన్షన్ కూడా చేస్తున్నామని చెప్పేసి కియా ఫ్యాక్టరీ సార్. నేను అన్నది ఏంటంటే అమరావతి నాశనం చేసినట్టు కియాని వెళ్ళగొట్టచ్చు కదా అన్న. వెళ్ళగొట్టారు అనే మాట మాట్లాడారు మీరు. వెళ్ళగొట్టారు అమరావతి. నో, వినండి సార్, వెళ్ళగొట్టారు అనే మాట మీరు మాట్లాడారు. నేను నోట్ చేసుకున్నాను. వెళ్ళగొట్టారు. కియా ఉందా లేదా? మీ కళ్ళకున్న పచ్చ తెరలు చూస్తే కనిపిస్తాయి. బాలకోటయ్య గారు అలాగే వెళ్ళగొట్టారా? తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు అయితే శ్రీ సిటీలో ఈ రోజు వేలాది కోట్ల రూపాయలు. మళ్ళీ మీరు ఫిల్మ్ సిటీకి తెలియకపోతే ఆగాలి. టాపిక్ మీద ఓకే. అమరావతి ఒక రాజధాని కింద ఉంటుంది మీరు చెప్పినట్టుగానే 3 రాజధానులు, అంతేనా? దాంట్లో ఎలాంటి శశబిషలు శేఖర్ రెడ్డి గారు ఇంకో స్ట్రైట్ పాయింట్. కీలకమైన ఘట్టం ఆవిష్కృతమవుతుంది కొన్ని గంటల్లోని. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలుస్తున్నారట, ఢిల్లీ వెళ్తారట వెంటనే పవన్ కళ్యాణ్ గారు. ఈ నెల 16వ తేదీన ఏ అభ్యర్థులు ఎక్కడి నుంచి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది ప్రజల ముందు ఉంచిపోతున్నారట. సార్ ఖచ్చితంగా సార్, వాళ్ళొక రాజకీయ పార్టీగా అభ్యర్థులను పెట్టే స్వాతంత్ర్యం వాళ్ళకుంది. ఎన్నికల్లో పోటీ చేసే స్వాతంత్ర్యం వాళ్ళకుంది. అలాగే పొత్తులు పెట్టుకునే స్వాతంత్ర్యం కూడా వాళ్ళకుంది. దాన్ని కాదనం కదా మేము మొదటి నుంచి ఒకే మాట చెప్తున్నాం. మా పార్టీ ఒకే స్టాండ్. మేము సింగిల్ గానే వస్తాము. వాళ్ళు పొత్తులతో వచ్చిన ఎంతమంది మేము మొన్నటి వరకు మాకు ఒక అనుమానం ఉండేది సార్. ఏంటంటే బీజేపీ కలిసి రాదేమో,